ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అంబేద్కర్ దగ్గర ఒక పేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించిన తర్వాత కొంత అంబేద్కర్ విగ్రహానికి అందం వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. పేరు తొలగిస్తే దాడి జరిగింది, ఖచ్చితంగా త్వరలో విగ్రహాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారన్నట్టుగా కూడా అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడే దళిత బిడ్డ అయిన సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుతో ఆవిష్కరించారు. అప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అపవిత్రం చేసినట్టే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరిది ఎక్కువ అక్షరాలు పెడతారు, ఎవరి పేరైతే పెడుతున్నారో, లేకపోతే అంబేద్కర్ గారి శిలా విగ్రహం స్మారక భవనం వంటి పెట్టినప్పుడు చిన్న చిన్న అక్షరాలతో ఒక శిలాపలకం వేస్తారు. దాంట్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిగా అన్నట్టుగా రాసుకుంటారు. ఆయన ఇంత పెద్ద పెద్ద అక్షరాలు వేయించుకోవడం ఏంటి, అంబేద్కర్ గారి చిన్న చిన్న వేయించడం ఏంటి, అంబేద్కర్ విద్యాదీవెన కాస్త జగనన్న విద్యాదీవెన అనడం ఏంటి, ఆయన పులివెందల సొమ్మేమన్నా తీసుకొచ్చారా? విదేశీ విద్య అంటే దళితులు ఇక్కడ చదువుకోవడమే కష్టంగా ఉంది, విదేశాల దాకా పోలేకపోతున్నారు. కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కానీ రాజ్యాంగంలో ఉండే వెసులుబాటు వల్ల కానీ ఆ దళిత బిడ్డలు ఆ దేశాల దాకా వెళ్ళగలుగుతున్నారు. ఇది అంబేద్కర్ విదేశీ విద్య అంటే కాదు, జగనన్న విదేశీ విద్య అన్నాడే. కానీ కనీసం ఒక్క బిడ్డని కూడా జగనన్న విదేశీ విద్య ద్వారా పంపించలేకపోయాడు. 27 దళిత పథకాలని తొలగించాడు. వీటి అన్నిటికంటే మించి ఈరోజు ఇది కదా అంబేద్కర్ గారికి అవమానం. విగ్రహాలు గడితే ఆయన కీర్తి శాసిస్తుందా? ఆయనకి రాజకీయాలే నచ్చదే. హిందూ మతం, క్రైస్తవ మతం కాదే, ఆయన ఒక బౌద్ధ మతాన్ని చివరి వరకు పాటిస్తూ, ఒక చదువుకి ప్రఖ్యాతగాంస్తూ, ఒక రాజ్యాంగం పుస్తకం చేతిలో పెట్టుకుండే ఆయనటువంటి శిలా విగ్రహాన్ని ఈరోజు మీరు కదా అపవిత్రం చేశారు. విగ్రహాలు అంటే ఏదో ఆయన అక్షరాలు తొలగిస్తేనట ఆ విగ్రహం మీద దాడట. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కోతులు ఎక్కినట్టు పైకెక్కేసి అది తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి ఆవిడెవరు సైబరాబాద్లో మొక్క అధ్యక్ష డాక్టర్ చదివారు కాబట్టి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టేస్తున్నాం అధ్యక్ష, ఇది ఆయనే సృష్టించాడు అధ్యక్ష అనింది. అమ్మ రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్పుడు నువ్వు ఈ ఆంధ్రాలో లేవో తల్లి, పక్క దేశాల్లో ఉన్నావమ్మా. రాజీవ్ ఆరోగ్యశ్రీ ముందు తెలిసి ఎప్పుడన్నా వైద్యం చేయించుకున్నావా? పేదింటి పెట్టావు కాదు కదా, పక్క దేశాలకు వెళ్ళి దువ్వేసి వచ్చావు కదా, నీ గురించి ఎవరికి తెలియదు. అరే ఒక డాక్టర్ అయితే నువ్వు హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టేస్తావా? అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు స్టేడియానికి పెట్టారు. ఆయన ఏమైనా క్రికెట్ టీంలో సిక్సర్ కొట్టాడా, లేకపోతే ఏమైనా టోర్నమెంట్లు ఆడాడా తల్లి? మీకు ఎవరికమ్మా మీకు స్క్రిప్ట్ ఇచ్చేవారు మాకేందో తెలీదు. జగనన్న నువ్వేనన్నా జగనన్న అంటది. ఏంటి నీ స్క్రిప్ట్? జగనన్న నువ్వు కాక ఎవరన్నా దేవుడు అంటది. చాలా సినిమాల్లో డైలాగులు కూడా వాడారు. పాపం ఆ ఉండవల్లి శ్రీదేవి గారికి ఆ దళిత బిడ్డకు ఒక డైలాగ్ ఇచ్చారు. ఆవిడ డాక్టర్ కాబట్టి ఈ డైలాగ్ ఇచ్చారు. మీకు ఎవరో చూసారా? సైబరాబాద్లో మొక్క అయినా మీకు ఎవరో చూసారా? ఆ డాక్టర్ కాబట్టి గుండె ఏమని కొట్టుకుంటుంది అంటే చిన్నపిల్లలు చెప్తారు లాప్ డాప్ అని. కాదట జగన్ అని కొట్టుకుంటుందట గుండె. పాపం పార్టీ మారగానే ఇళ్ల మీదకి రాళ్ళు వేస్తే అప్పుడు కొట్టుకుంది నిజంగానే గుండె జగన్ అని భయంతో. సో ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అవమానపరుస్తూ, తర్వాత తల్లి భువనేశ్వరమ్మను అవమానపరిచిన తీరు, ఏ రోజు పాదయాత్రకి బయటకు రాని అంజనాదేవి గారిని సైతం, ఎటువంటి రాజకీయం తెలియని ఆ తల్లిని సైతం రోడ్డుకి లాగించారు. పసిబిడ్డలను సైతం అవమానించారు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన ప్రతి ఒక్కడి గతి బతుకు ఇంతేనండి. ఆయన గెలవలేకపోవచ్చేమో, కానీ ఆయన ఎవరి వైపు చూపిస్తే వారే గెలుస్తారు, ఆయన ఎవరితో ఉంటే వారే గెలుస్తారు. సో ప్రజల గెలుపు కోసం నాందిగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు డిప్యూటీ సీఎంలో ఉన్న, పంచాయతీ శాఖలో ఉన్న, పర్యాటక శాఖలో ఉన్న, పర్యావరణ శాఖలో ఉన్న, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జనసేన వారు ఏ శాఖలలో ఉన్నప్పటికీ ఆ శాఖలకి న్యాయం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి జనాల్లో మమేకమవ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అంటూ ఒకే ఒక్కడు సినిమా ట్రైలర్ ఇప్పుడు చూపించారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పేసి ఇప్పుడు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాకి లెక్కలు చెప్తూ శ్వేతపత్రాలతో కాలం వెల్లబు చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుకొస్తున్నారు కదా, ఎలా చూస్తారు ఈ కామెంట్ని? ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క శ్వేతం పత్రం కంటే గతంలో నాకు ఒక రోల్ మోడల్ ఉండేవారండి, ఎమ్మెల్యే తరిమెల నాగిరెడ్డి అని. ఆయన ఇంటి పేరు తరిమెల కాదండి, ఆయన ఊరి పేరు తరిమెల. అట్లాంటిది తన ఇంటి పేరుగా మారిపోయింది. అదే రకంగా అతను ఎమ్మెల్యే కాదండి, గతంలో చాలా ఎమ్మెల్యేలు చేశారు, మినిస్టర్ చేశారేమో. చివరిలో అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లు, చేపల మార్కెట్లు అంటూ బయటకు వచ్చేసి
ఆయన్ని అరెస్టు అయిన పర్వంలో కోర్టులో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలమే తాకట్టులో భారతదేశం. ఈరోజు ఒక నెంబర్ 1 నాయకుడిగా ఉన్నవారు ఎవరైనా సరే తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని రాయండి. ఏ శాఖలో శ్వేతపత్రాలు ఒకేసారి రిలీజ్ చేసే బదులు ఏ శాఖలో ఎంత లోటు బడ్జెట్లో అప్పుల ఊబిలో పడిపోయింది ఆంధ్ర రాష్ట్రం అనేది రాయండి. రాష్ట్రానికి రాజధాని లేని దిక్కులేని పరిస్థితిగా చేస్తారని రాయండి. పోలవరం పూర్తిగాని పరిస్థితికి రాయండి. ఈరోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టారని రాసేయండి. 5,000 ఇచ్చి కూలి పని చేపిస్తున్నారు డిగ్రీ చదువుకున్న విద్యార్థులతో అంటూ రాయండి. ఇవన్నీ కూడా పొందుపరచాలండి. ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలో ఎవరెవరో టక్మని పేరు చెప్పలేం, కానీ అదే రకంగా తరిమేన నాగిరెడ్డి గారి టైంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు, అప్పుడు పేర్లు చెప్పలేం, కానీ ఆయన ఎందుకు గుర్తుండిపోయారు? ఎమ్మెల్యే అయితే కొంతమంది గుర్తేమో, ఈ ఎమ్మెల్యే వదిలేసి వస్తే ఇంకెంతమంది గుర్తుంటారు? సో అటువంటి పరిస్థితుల్లో కృష్ణార్జునలాగా ఉండేటటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రసంగాలతో కాలక్షేపం కాకుండా కురుక్షేత్రం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటూ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కానీ మా అన్న వ్యూహం గొప్పది. కొద్దిగా వేచి చూస్తున్నాడు. అదును దొక్కినప్పుడే ఏదైతే ఆయుధాన్ని బయటకు తీసేటటువంటి వీరుడు ఉంటారు చూడండి. శిశుబాలుడు 99 తప్పుల వరకు వేచి చూశారు చూడండి. అటువంటి వ్యూహ ప్రణాళిక రచిస్తున్నాడేమో మా అన్న. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ నీ చేతుల మీదుగా జరగాలి. అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నవ్యాంధ్ర నిర్మాత ఈరోజు అమరావతి నుంచి ఇన్కమ్ కాదండి, అమరావతే ఇన్కమ్ని సృష్టిస్తుంది. సెల్ఫ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అది. అంటే మొన్న మధ్య అండి వియత్నాం ప్రెసిడెంట్ గారట భారతదేశానికి వచ్చాక బుద్ధగయ ఒక్కటే చూస్తున్నాను, ఇకపైన ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ అమరావతికి చూడాలి, అది కూడా బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక ఏన్షియంటే, ఒక చరిత్రకే అని అన్నారట. అదే రకంగా పర్యాటక శాఖకు సంబంధించి వియత్నాం నుంచి డైరెక్ట్గా వైజాగ్కి మన గన్నవరానికి ఫ్లైట్ వేస్తామన్నారట. అంటే అంత చారిత్రాత్మకంగా ఇక్కడ రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధానిగా నెలకొల్పుతానన్న చంద్రబాబు గారి ఆశయం, మీ ఆశ ఈ సిద్ధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ మీకు భారీ మెజారిటీతో గెలిపించారు. మీ బాటలో వెళ్ళాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవినీతి రహిత పరిపాలన మా అన్న నిర్మిస్తాడు. అంటే చాలామంది అంటారు ఆయన తిండు ఎవరిని తినేవాడని. ఇది కరెక్ట్ సార్, ఆయన తిండు ఎవరిని తినేవాడు. తినేటప్పుడు అది అరగదు సార్. ఎంత తిన్నా కొండలోయలో కలిసిపోయిన శవాలను మేము చూసాం, ఎంత తిన్నా హాస్పిటల్ బెడ్ మీద మాచురీలు అయిపోయిన డెడ్ బాడీలు మేము చూసాం. ఇక ఏం అరుగుతుందని, ఏమి దాచిపెట్టాలని, ఏం దోచుకుంటున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. అందరికీ బ్రో సినిమా ఎప్పుడో చూపించాడు. బ్రో సినిమా అంటేనే అర్థమైంది కదా. నేను లేకపోతే అయ్యో ఇవి ఆగిపోతే అని బాధపడనక్కర్లేదు. ప్రతిదీ జరుగుతుంది. సంపాదించి కుప్పలైనక్కర్లేదు. నువ్వేం చేసావు, పోయే లోపల నీ మట్టి రుణం ఎలా తీర్చుకున్నావు అనేదే ఇంపార్టెంట్ అండి. మొన్న ఈ మధ్య కూడా ఒక ప్రసంగంలో అన్నయ్య అన్నారు, నేను లేకపోతే పార్టీ లేదనుకుంటారేమో ఉంటుంది అని. అన్ని పార్టీలు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. నా తర్వాత నువ్వు వస్తావా, నీ తర్వాత నేను వస్తావా అనుకుంటారు. కానీ మా అధినాయకుడు నా తర్వాత ఒక బీసీ వస్తారు, నా తర్వాత ఒక ఎస్సీ వస్తారు, నా తర్వాత అన్ని కులాల వారు రాష్ట్రాన్ని పరిపాలించే దాంట్లో కీలక ప్రదేశంలో కూర్చొని పరిపాలిస్తారు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. ఈ వారసత్వ రాజకీయాలని కుంగలో తొక్కి నా తర్వాత అకిరా వస్తాడా, నా తర్వాత నాగబాబు వస్తారా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరు చిత్తశుద్ధిగా పరిపాలిస్తారో మన క్యాడర్లో వారే నా తర్వాత 1 by 1 అంటే అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తుందండి. జనసేన అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మేము మరొక్కసారి కోరుకుంటున్నాం సార్. గతంలో ఇండిపెండెన్స్ డే వస్తే గ్రామాల్లో అయితే 100 రూపాయలు, పట్టణ పరిధిలో అయితే 250 రూపాయలు ఇచ్చి ఆ సెలబ్రేషన్ చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చేదని చెప్పేసి విన్నాం. గత 34 ఏళ్ళుగా అదే జరిగిందని చెప్పేసి కూడా సమాచారం. ఈసారి సగర్వంగా సర్పంచ్ అనే వ్యక్తి జెండా వందనం చేయాలి, గ్రామానికి వన్నె తీసుకురావాలి, అదొక గొప్ప పండగ వాతావరణాన్ని ఊర్లలో క్రియేట్ చేయాలి, అలాగే పట్టణాల్లో క్రియేట్ చేయాలని చెప్పేసి కళ్యాణ్ గారు గ్రామాల్లో 10,000, పట్టణాల్లో 25,000 కేటాయించారు. అలా చూడొచ్చంటారు. అంటే తాజాగా అంటే ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి కూడా తెలియదు, ఇలా జరపాలి, ఇలా జరిపించాలని చెప్పి మీ ఫీలింగ్ అండి దీని మీద? సార్, గ్రామ స్వరాజ్ అంటే మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారిని పారదూరలేక 1947 తర్వాత వచ్చిన ఆగస్టు 15లో ఆయన కూడా ఇలాగే గొప్పగా చేశారు. అంత గొప్ప ఆలోచన ఇన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పరిపాలన లాంటి వైసీపీ పరిపాలన అధపాతాళానికి తొక్కిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన 100కి ఏమొస్తుందండి, ½ కేజీ స్వీట్ ప్యాకెట్ తెస్తారా, ఎంతమందికి పంచి పెడతారు? ఈరోజు సర్పంచ్ ఒక జెండా ఎగరేస్తున్నాడంటే
ఊర్లో ఎంతమంది వస్తారండి? కనీసం చాక్లెట్లు ఇవ్వడానికైనా ఆ 100 రూపాయలు సరిపోతాయా సార్? సిటీలో 250 రూపాయలట. అంటే ఇక్కడ 100కి 10,000కి ఎంత తేడా ఉందో తెలియదు, కానీ ఆయన మనసు ఎంత విశాలమైందో ఆలోచించండి. పంచాయతీ శాఖ మంత్రిగా పంచాయతీ లెవెల్లో సర్పంచులకు ఎంత ప్రాధాన్యత కల్పించారో చూడండి. అసలు గత ప్రభుత్వం పడిపోవడానికి గల కారణం కూడా సర్పంచ్లేనండి. ఎందుకంటే ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేశారు. వారి సాదర బాధకాలన్నీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నారు. ఈరోజు ఇష్టంగా ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చేటటువంటి ఇదంటే పంచాయతీ శాఖలో డబ్బు కరెక్ట్గా యూటిలైజ్ అవుతుందండి. 10,000 ఇచ్చిన సర్పంచ్కి దాచిపెట్టుకోడు సార్, గొప్పగా చేయాలని చూస్తాడు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 10,000, ఈ 10,000తో ఇదిగోండి ఇలా థమ్సప్లు తెచ్చాను, ఇలా స్వీట్ ప్యాకెట్స్ తెచ్చాను, ఇలా చాక్లెట్లు పంచిపెట్టాను, ఇలాగ దీనికైనటువంటి ఖర్చు అని లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యతతో నిండిపోతుందండి వాళ్ళ మనసు. 10,000 ఇచ్చారు ఏమైపోయినాయి అనుకుంటారేమోనని 10,000కి ఇంకా 10,000 జోడించి గ్రాండ్గా చేసుకుంటారే కానీ భయభ్రాంతులకు గురవుతారండి. అన్నయ్య అభయహస్తం ఇస్తుంటే ఆ అభయహస్తాన్ని స్వీకరిస్తున్న వారు మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే మీరు అనుకుంటారు నామినేటెడ్ పదవులని. నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు పదవి తీసుకున్న వారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు అన్నయ్య. అది వెనక్కి తిరిగి రాలేదనుకోండి, ఎంతటి వారినైనా వదులుకోవడానికి ఏమాత్రం సందేహింపరు. ఈరోజు సర్పంచ్కి 10,000 ఇచ్చి పండగ చేసుకోండి అన్నట్టే మీకు కనపడుతుంది. కానీ ఆ 10,000 ఇచ్చి ఒకరోజు పండగ చేసుకోమన్న సర్పంచ్ని 365 రోజులు సర్పంచ్గా గ్రామ ప్రజల సమస్యలను అర్థం చేసుకో, దగ్గరుండి పిలిపించి బాధ్యతగా ఉండు, ఎక్కడైనా వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు ఆగిపోతే చూడు, ఆధార్ కార్డు ఆగిపోతే చూడు, వాళ్ళకు రావాల్సిన పథకాలు అందించే పరిస్థితిలో చూడు అంటూ వారికి బాధ్యతను కూడా విన్నవించినట్టు ఉంటుందండి. 1 రూపాయి తీసుకున్నప్పుడు ఎంత చిత్తశుద్ధిగా పనిచేయాలి. 100 రూపాయలు ఇచ్చాడు ఆ ప్రభుత్వం, 10,000 రూపాయలు ఇచ్చాడు ఈ ప్రభుత్వం, ఏమన్నా పోలికుందండి? 100కి 100ని 100 రెట్లు చేశాడా, 100ని 1000 రెట్లు చేశాడా అనే పరిస్థితికి ఈరోజు ఒక పంచాయతీ శాఖ మంత్రి తన గొప్ప విశాల మనసుని చాటుకున్నాడు అనిపించిందండి.